వెల్కమ్ టు విమెన్స్ కలెక్టివ్ ఛానల్. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ లో దివ్యాంగుల కోట అవసరమా అన్న ఐఏఎస్ స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై సివిల్స్ ర్యాంకర్ మెంటర్ బాలలత స్పందన చూసినట్లయితే సివిల్ సర్వీసెస్ లో దివ్యాంగులపై కోటా అంశంపై స్పందించేందుకు కోర్టులు చట్టసభలు ఉన్నాయి. అసలు ఇది స్మితా సబర్వాల్ ఆలోచన లేక తెలంగాణ ప్రభుత్వ ఆలోచన చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉంటూ దివ్యాంగులను ఉద్దేశించి ఓ ఐఏఎస్ అధికారిని ఇలాంటి వ్యాఖ్యలు చేయటం కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకే వస్తుందని, వెంటనే ఆమెకు సిఎస్ శాంతి కుమారి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని బాలలత డిమాండ్ చేశారు. స్మితా సబర్వాల్ కు మెంటల్ బ్యాలెన్స్ మిస్ అయింది. చాలా మంది ఉద్యోగులకు పని లేకపోతేనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. సివిల్ సర్వీస్ కొట్టాలంటే అంతెగత్తలు కావాల్సిన అవసరం లేదంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు బాలలత. అంతేకాకుండా మరో 24 గంటల్లో స్మితా సబర్వాల్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో దివ్యాంగుల సమాజం ఆందోళనకు దిగుతుందని హెచ్చరించారు కూడా. నాలాగా స్మిత 20 గంటలు పనిచేయగలరా అంటూ బాలలత సవాల్ విసిరారు. ఆమె వ్యక్తిగత విషయాల గురించి తామెప్పుడైనా మాట్లాడామా అని ప్రశ్నించారు. గౌరవంగా బ్రతికే హక్కు ఈ సమాజంలో దివ్యాంగులకు లేదా అంటూ ప్రశ్నించారు. అదేవిధంగా ఆమె స్మితా సబర్వాల్ కు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఇద్దరం కలిసి ఎగ్జామ్ రాద్దామని, ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దామంటూ బాలలత కౌంటర్ ఇచ్చారు. అయితే అసలేం జరిగింది? స్మితా వ్యాఖ్యలలో నిజంగా అంత తప్పుందా? ఈ వీడియోలో చూద్దాం. స్మితా సబర్వాల్ ఒక ట్వీట్ చేశారు. డిజేబిలిటీ ఉన్న వాళ్ళు పైలట్ అవుతారా? అలాంటి సర్జన్లను మనం నమ్ముతామా? అలాంటప్పుడు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లకు మాత్రం డిజేబిలిటీ వాళ్లకు రిజర్వేషన్లు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు స్మితా సబర్వాల్. అయితే అసలు ఆమె ఏ సోయిలో ఉండి ట్వీట్ చేశారో తెలియదు. పైలట్ కి కంటి చూపు సరిగా లేకపోయినా, తగినంత ఎత్తు లేకపోయినా అనర్హులుగానే పరిగణింపబడతారు. అది ఆ ఉద్యోగానికి ఉండాల్సిన అర్హత. కంటి చూపు లేనివారు సర్జన్లు అవడం అనేది లేదు. ఇక ఐపీఎస్ కు శారీరక దారుఢ్యం అనేది ఒక అర్హత. కానీ ఐఏఎస్ కు ఫిజికల్ ఫిట్నెస్ ఎందుకు? ఒక కాలు లేదా చెయ్యి లేకపోతే వాళ్ళు ఐఏఎస్ అవ్వకూడదా? కలెక్టరో, ప్రిన్సిపల్ సెక్రటరీనో కావాలంటే తెలివి ముఖ్యం, అంతేగాని అంగవైకల్యం అడ్డంకి కాదు. అలా ఎంతో మంది నిరూపించారు కూడా. ద ఓన్లీ డిజబిలిటీ ఇన్ లైఫ్ ఇస్ అ బ్యాడ్ యాటిట్యూడ్. పైన రాసిన కొటేషన్ స్మితా సబర్వాల్ లాంటి ఇగ్నోరెంట్ జనాలకు బాగా సూట్ అవుతుంది. ఐఏఎస్ ఆఫీసర్స్ అందరికీ సామాజిక సమస్యల పైన అవగాహన ఉండదు అనడానికి ఈ స్క్రీన్ షాటే నమూనా. డిజబిలిటీ అనేది అంబ్రెల్లా టర్మ్. దాంట్లో చాలా రకాలు ఉంటాయి. విజువల్లీ ఇంపైర్డ్, హార్డ్ ఆఫ్ హియరింగ్, లెర్నింగ్ డిజబిలిటీస్, డైలెక్షియా, ఫిజికల్ డిజబిలిటీస్, డెవలప్మెంటల్ డిలేస్, ఇంకా ఇంత పెద్ద లిస్ట్ ఉంది. అయినా ఈ మేడం ఏ జమానాలో ఉన్నారు? మనం రోబోటిక్ సర్జరీస్ ఎరాలో ఉన్నాం. సర్జన్ వీల్ చైర్ లో కూర్చుని కూడా సర్జరీస్ చేయగలరు. పారా ఒలింపిక్స్ లో చూస్తున్నాం మనం ఆల్రెడీ. తమ ఫిజికల్ ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేసి దూసుకుపోతున్నారు ప్లేయర్స్. హియరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. అసలు వాళ్ళకు హియరింగ్ ప్రాబ్లం ఉంది అని మనకు చెప్పే వరకు కూడా తెలియదు. అజీమ్ నర్స్ కి హియరింగ్ ఇష్యూస్ ఉన్నాయి. పైకి కూడా కనపడని డివైజెస్ వస్తున్నాయి ఈ రోజుల్లో. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అర్థం చేసుకోవచ్చు. కనీసం అడ్మినిస్ట్రేటివ్ మరియు పోలీస్ సర్వీస్ కి తేడా కూడా తెలియదా ఈమెకి? గోడలు దూకి దొంగలను పట్టుకోవడానికి, అడ్మినిస్ట్రేషన్ నడపడానికి తేడా ఉండదా? నిజానికి ఈవిడ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్ లో ఉంది. ఇంతవరకు డిజబిలిటీ కమ్యూనిటీకి ఏం చేసింది అని వాళ్ళ రిజర్వేషన్స్ మీద పడి ఏడుస్తుంది. ఇండియాలో డిజేబుల్డ్ కమ్యూనిటీ వెనుకపడటానికి కారణం వాళ్ళకు ఒక వాయిస్ లేకపోవటమే. వాళ్ళకు వాయిస్ రావాలి అంటే ప్రతి రంగంలో వాళ్ళ రిప్రజెంటేషన్ పెరగాలి. ఇలాంటి వాతావరణంలో ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఇలా డిస్క్రిమినేటివ్ స్టేట్మెంట్ ఇచ్చిందంటే అది అధికార బలుపే. తన ట్వీట్ పై వచ్చిన వ్యతిరేకత చూసి కూడా ఇంకా ఏదో సమర్థించుకోవాలని చూస్తోంది ఈమె. డిజేబుల్డ్ పర్సన్స్ కు రిజర్వేషన్ అనేది మేడం కు ఎలిఫెంట్ ఇన్ ది రూమ్ లా కనిపిస్తోంది. ఆల్రెడీ జనాలు మీ వ్యాఖ్యలపై మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎవరు అమాయకులు కాదు. పదే పదే ఐపీఎస్, డిఫెన్స్ అంటూ రాకండి. పైగా మీరు డిఫెన్స్ ఉద్యోగాలను ఎప్పుడూ గ్లోరిఫై చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మీది ఆర్మీ ఫ్యామిలీ కాబట్టి. ఆర్మీ ఉద్యోగం కూడా ఒక ఉద్యోగమే అని మీరు మర్చిపోయి చాలాసార్లు ట్వీట్లు వేశారు. ఏంటో సివిల్ సర్వీసెస్ క్రాక్ చేసి అధికారం రాగానే తోపులమని ఫీల్ అవుతున్నారు.
విమెన్ కలెక్టివ్ ఖచ్చితంగా స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను ఖండిస్తుంది.